FA2 paper 2 marks questions. Find the point on the x-axis which is equidistant from 2, -5 and -2, -9. ఈ 2 పాయింట్స్ నుంచి ఈక్విడిస్టెంట్లో ఉన్నటువంటి పాయింట్, అది కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అంటే జనరల్ ఫామ్ x, 0. సో Px, 0 అనేది రిక్వైర్డ్ పాయింట్. ఏ అనే పాయింట్ 2, -5గా తీసుకుంటాం. బి అనే పాయింట్ -2, 9. సో పి అనే పాయింట్ ఏ అనే పాయింట్తో ఎంత డిస్టెన్స్లో ఉందో బి అనే పాయింట్తో కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. సో ఇలా ఈక్వి డిస్టెంట్ అని వచ్చింది అంటే మనం ఖచ్చితంగా పిఏ ఈక్వల్ టు పీబీ అంటే డిస్టెన్స్ ఫార్ములాలో 2 డిస్టెన్సెస్ ఈక్వల్ చేసుకోవాలి. సో గివెన్ పాయింట్స్ A2, -5, B, -2, 9. Let Px, 0 is required point lies on x-axis. By the sum PA equal to PB. ఈక్విడిస్టెంట్ అన్నారు కాబట్టి PA equal to PB అవుతుందని వాళ్ళే ఇచ్చినట్టు. సో PA స్క్వేర్ ఈక్వల్ టు PB స్క్వేర్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తున్నాం, ఎందుకంటే డిస్టెన్స్ ఫార్ములా కాబట్టి స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అవ్వాలంటే PA స్క్వేర్ ఈక్వల్ టు PB స్క్వేర్ చేయాలి. ఇది మీరు ఇక్కడే చేసేసుకోవచ్చు, లేదంటే విడిగా ఫైండ్ అవుట్ చేసుకుంటారనుకుంటే విడిగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. PA, PB వాల్యూస్ డిస్టెన్స్ ఫార్ములా. అలా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు P వాల్యూ అలాగే ఏ వాల్యూ ఇక్కడే నోట్ చేసుకుంటే మీరు సరిగ్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో 2 - x అలాగే -5 - 0. 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ -5 - 0 హోల్ స్క్వేర్. ఈ 2 - x హోల్ స్క్వేర్ని a - b హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేసుకుంటాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab ప్లస్ మైనస్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 5 స్క్వేర్ మీన్స్ 25. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ x స్క్వేర్ -4x ప్లస్ 25. x స్క్వేర్ -4x ప్లస్ 29 వచ్చింది. నెక్స్ట్ PB ఈక్వల్ టు ఈసారి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన నోట్ చేసుకున్నాం. Px, 0, B, -2, 9. సో x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ -2 - x వచ్చింది కాబట్టి రెండింట్లోంచి మైనస్ని కామన్ తీసాం. ఆ మైనస్ కూడా హోల్ స్క్వేర్ అప్లై అవుతుంది, మర్చిపోకూడదు. సో మైనస్కి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి ఈ స్టెప్లో మనం మైనస్ రాసుకోక్కర్లేదు. సో -2 - xలోంచి మైనస్ని కామన్ తీస్తే మైనస్ని కామన్ తీస్తాం కాబట్టి +2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ని కామన్ తీస్తాం కాబట్టి +x. చూడండి, మళ్ళీ మల్టిప్లై చేస్తే మైనస్తో -2 -2 -+ -x అవుతుంది. సో మైనస్ని కామన్ తీసుకున్నప్పుడు ఇవి రెండు పాజిటివ్ టర్మ్స్ అయిపోతాయి. హోల్ స్క్వేర్ మైనస్ కూడా స్క్వేర్ ఉంటుంది. సో మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. 2 + x హోల్ స్క్వేర్ మిగులుతుంది. సో ప్లస్ 9 స్క్వేర్, ఇక్కడ 9 - 0 అంటే 9 స్క్వేర్ 81. సో ఇది a + b హోల్ స్క్వేర్, a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab ఫామ్లో ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడే చేసేసుకోవచ్చు మీరు, లేదంటే విడిగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ 1 PA స్క్వేర్ ఈక్వల్ టు PB స్క్వేర్. వచ్చిన వాల్యూస్కి స్క్వేర్ రూట్ లేకుండా రాసేసుకోవచ్చు, ఎందుకంటే స్క్వేర్ చేసాం కాబట్టి. సో x స్క్వేరు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ -4x + 29 ఈక్వల్ టు 4x + 85. x టర్మ్కి నెగిటివ్ లేకుండా ఉండడం కోసం x టర్మ్ని ఇటువైపు పక్క ట్రాన్స్పోజ్ చేసాం. 84ని LHSలోకి ట్రాన్స్పోజ్ చేసాం. 29 - 85 బిగ్గర్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది, సో మైనస్ సింబల్ వచ్చేస్తుంది. 85 - 29 చేస్తే 56. ఈ మైనస్ పెట్టడం మర్చిపోయినా మనకి ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో -56 ఈక్వల్ టు 4x + 4x 8x. సో ఇంటూ 8 ఇటువైపు వస్తే బై 8 టేబుల్లో -7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రిక్వైర్డ్ పాయింట్ రాయకపోయినా మార్క్స్ పోతాయి మనకి. x -7 వచ్చింది, కావాల్సింది ఏంటి? రిక్వైర్డ్ పాయింట్ P కావాలి. సో Px, 0 ఈక్వల్ టు పాయింట్ -7, 0. నెక్స్ట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం డెఫినేషన్ ఇంపార్టెంట్. థేల్స్ థీరం అయినా అడగొచ్చు వాళ్ళు. BPT థీరం ఆర్ థేల్స్ థీరం. ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ 2 sides in distinct points, then the other 2 sides are divided in the same ratio. ఇక్కడ ట్రయాంగిల్ ABC ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ABCలో ఏవైనా 2 sides అంటే AB సైడ్కి AC సైడ్కి
డి అనే పాయింట్ని ఈ అనే పాయింట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైను బీసీకి ప్యారలల్గా ఉంది. సో ఈ యారో మార్క్స్ పెట్టాం కదా, అంటే ఈ డిఈ బీసీ రెండు ప్యారలల్గా ఉన్నాయని అర్థం. సో అలా ప్యారలల్గా ఉంటే కనుక ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్ రేషియోలో డివైడ్ చేయబడతాయి. దట్ మీన్స్ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో ఈ రైటింగ్ అంతటికీ సింబాలిక్గా మనం నొటేషన్ రూపంలో రాసుకుంటున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ దెన్ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. Determine if the points 3,1, 6,4 and 8,6 are collinear. Collinear points కాదా అని అడిగినప్పుడు 3 పాయింట్స్ ఇచ్చి అడిగారు కాబట్టి 3 పాయింట్స్కి సంబంధించిన 3 డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. అంటే ఏబి, బీసీ, ఏసీ డిస్టెన్స్ ఫార్ములాలో √(x2 - x1) హోల్² ప్లస్ y2 - y1 హోల్², 3 డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఇక్కడ ఏ పాయింట్స్కి అయితే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తామో ఆ పాయింట్స్ని పక్కన నోట్ చేసుకుంటే మనకి మిస్టేక్ రాకుండా ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ √18 వచ్చింది. ఈ √18ని √9 × 2గా రాసుకోవచ్చు. 9 ఒక్కటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ బయటకు వచ్చినప్పుడు 3 అవుతుంది. 2 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి √2గా మిగిలిపోతుంది, అంటే 3√2. నెక్స్ట్ ఇక్కడ √8 4 × 2గా రాసుకోవచ్చు. 4 పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 2√2. నెక్స్ట్ √50 2 × 25గా రాసుకోవచ్చు. 25 పర్ఫెక్ట్ స్క్వేర్, సో 5 × √2. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3√2, 2√2, 5√2. అంటే ఏవైనా 2 డిస్టెన్సెస్ని ప్లస్ చేస్తే థర్డ్ డిస్టెన్స్ కనుక ఆన్సర్ వస్తే అవి కొలీనియర్ పాయింట్స్. సో ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు 3√2 + 2√2 దట్ ఈక్వల్ టు 5√2 దట్ ఈక్వల్ టు ఏసీ వాల్యూ. సో ఏబీసీ ఆర్ కొలీనియర్ పాయింట్స్. నెక్స్ట్ ట్రయాంగిల్స్ నుంచి మనకి క్వశ్చన్ చాలా పెద్దగా ఉన్నట్టు వస్తుంది, కానీ అది మనకి ట్రయాంగిల్స్లో చూస్తే జాగ్రత్తగా అర్థమవుతుంది. యాంగిల్ ఏ 50 ఇచ్చారు, యాంగిల్ డి 50 ఇచ్చారు, ఏబి వాల్యూ ఇచ్చారు, డిఈ వాల్యూ, అలాగే ఏసీ వాల్యూ, డిఎఫ్ వాల్యూ. ఇవి రెండు సిమిలర్ అవుతాయా కాదా, అలాగే ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం అవుతాయి, అది మనకి క్వశ్చన్ ఇచ్చారు. సో దాని ప్రకారం చూసుకుంటే మనం కరెస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోని చూస్తున్నాం. ఏబి బై డిఈ వాల్యూ ఎంత, 2/3. సో ఏసీ బై డిఎఫ్, ఏసీ బై డిఎఫ్ ఈక్వల్ టు 4/6. ఆ వాల్యూ కూడా 2/3 వచ్చింది. అంటే 2 సైడ్స్ యొక్క రేషియో మనకి ఈక్వల్గా వచ్చింది. ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, 2 సైడ్స్ బిట్వీన్ యాంగిల్, 2 సైడ్స్ బిట్వీన్ యాంగిల్. దట్ మీన్స్ 2 సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉండి బిట్వీన్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటే ఆ సిమిలారిటీ క్రైటీరియన్ ఏంటి, ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియన్. సో ఈ రూల్ ప్రకారంగా ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్.